శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యమునా పాఠక్ గారు ఆ తల్లి నాకు ఫోన్ చేసినప్పుడు మా రాజీవ్తో మాట్లాడారు. ఆమె చెప్తున్నవని నేను విన్నాను. ఈ అర్ధనారీశ్వరం అని పురస్కారాలకు పేరు పెట్టడమే చాలా గొప్ప అంశం, చాలా గొప్ప అంశము, ప్రశంసనీయమైన అంశము. ఎందుకంటే సనాతనులు, నిత్య నూతనులు, పార్వతీ పరమేశ్వరులు. అందరికన్నా ముందు ఎవరున్నారయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారయ్యా నిత్య యవ్వనులు అంటే వాళ్ళు. ఎంత కాలము మనం అనుకున్న తర్వాత కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళిద్దరే ఉంటారు. ఆ ఇద్దరు ఒకరే, ఇద్దరుగా లేరు వాళ్ళు. అటువంటిది ఈ అర్ధనారీశ్వరం అన్నదే చాలా గొప్ప మాట. మన వైదిక ధర్మంలో ఇది చాలా మూలకందమైనటువంటి మాట. ఇటువంటి పేరుతో వాళ్ళు పురస్కారాలు ఇవ్వటము, ఈ సంవత్సరము ఇది మరీ విశేషమైన సంవత్సరం. విశ్వావసు అన్నారు. ఈ పేరుకు చాలామంది రకరకాలుగా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూ చాలామంది అడుగుతున్నారు. విశ్వావసు అంటే వకారము అమృత బీజము. వ అన్న శబ్దం ఎక్కడుంటుందో అది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగించే శబ్దము. వ, వి, వే ఇవేవైనా కూడా. అందుకే వెంకటేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ ప్రపంచానికి. విశ్వేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ, విశ్వనాథుడు కాశీ. అలా వి, వా అన్న అక్షరాలు చాలా ఆకర్షణం. అమృత బీజము అంటారు. వం అమృతతత్వాత్మికాయై అమృత నివేదనం సమర్పయామి అని చెప్తాం. లం ఇత్యాది పంచపూజ అంటారు వైదిక పరిభాషలో. కాబట్టి వకారము అమృత బీజము. అటువంటి అమృత బీజముతో ప్రారంభమవుతున్నది ఈ సంవత్సరం. మనం ఇంకా 1 రోజు 2 రోజులు ముందున్నాం. ఇప్పుడు ఇంకా ఇది అంత అద్భుతమైన పేరు విశ్వావసు. వసు అంటే ధనము అని అర్థం. విశ్వమునకెల్లా వసువును ప్రసాదించేది అని అర్థం. ఏ విశ్వము? మన తెలుగు విశ్వము. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరము దక్షిణ దేశములో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఇది. ఎందుకు? చాంద్రమానము, చంద్రునికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారము మనకు విశ్వావసునామ సంవత్సరం. ఒక 15 రోజులు, నెల రోజులు భేదం ఉంటుంది ఉత్తర దేశానికి. అక్కడ బార్హస్పత్యమానము, మేరు పర్వత మనకు నాగపూర్ తర్వాత వింధ్య పర్వతమునకు అటువైపంతా దాన్ని బార్హస్పత్యమానం అంటే బృహస్పతి, జూపిటర్. మనకి ఇంగ్లీష్లో చెప్తే కానీ ఏది అర్థం కాని రోజులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎక్కడో దూరం వినే వాళ్ళ కోసం నేను జూపిటర్ అనే శబ్దం వాడుతున్నా. మామూలుగా అయితే నా పరిభాష నేను వాడను, ఆంగ్ల శబ్దం లేకుండా. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా ఒక ప్రక్రియ. సరే, ఇప్పుడు 5 నిమిషాలు కాదు కదా, అర నిమిషము కూడా మాట్లాడతారో లేదో అనే భయము వచ్చినటువంటి సన్నివేశం. ఏమైనా మాట్లాడుదురుగాక. ఎందుకంటే మనకు కాకి నడకలు పోకపోయెను, హంస నడకలు రాకపోయెను అని మనము ఆ ఆంగ్ల భాష మన నెత్తిన కూర్చుని మన తెలుగు మాటలకు మనల్ని దూరం చేసింది. అది ఏమి ప్రమాదము? మామూలుగా అన్నము అంటే ఏమైంది? ఎంత సుందరమైన భాష. ఆయన తమిళ భారతీయారు సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు? ఒక మంచి యువతితో కావేరీ నదిలో పడవ మీద ప్రయాణం చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు. సుందర తెలుగు అని అన్నాడు. అంటే ఆయన యువతితో, భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి, అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన. ఎవరు? మహాభాషా ప్రీతి కలిగిన తమిళ కవి. అంటే తెలుగు చెవికి అంత సుందరమైనదన్నమాట. తమిళ భాష గొప్పది, తుళు చాలా గొప్ప భాష, దానికి లిపి లేదు. శ్రీకృష్ణదేవరాయలు తుళు మాతృభాషగా పుట్టినవాడు. ఆయనకు కన్నడం చాలా బాగా తెలుసు, కన్నడ భాష. తమిళము బాగా తెలుసు, సంస్కృతము తెలుసు, తెలుగు తెలుసు. ఇన్ని భాషలు తెలిసినవాడు
తెలుగదేలయన్న దేశంబు తెలుగు. ఎందుకయ్యా నువ్వు తెలుగులో కావ్యం రాసావు అంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా రాజు ప్రభువు. తెలుగు అదేలయన్న, తెలుగు ఎందుకు అంటే దేశంబు తెలుగు, నేను ఉన్నది తెలుగు రాష్ట్రం అన్నాడు, తెలుగు భూభాగం అన్నాడు. దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ, ఆయన అన్ని కర్ణాటాంధ్ర ధరా సామ్రాజ్య అధిపతి అయినా కూడా నేను తెలుగు వల్లభుడను అన్నాడు. తెలుగు మీద ఎంత ప్రీతో చూడండి. ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి. రాజులందరూ అధికార భాషగా తెలుగు వాడుతున్నారట. ఎల్ల నృపులు కొలువ సేవింపగా ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇంత సుందరమైన భాష ఇంకొకటి లేదన్నాడు. అందుకని ఆ తెలుగు మాధుర్యం చూసారా. ఆయన మామూలుగా పెద్ద ఏ భవనంలో అయినా పడుకోవచ్చు, కానీ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్ర అక్కడ దేవాలయంలో పడుకున్నాడు ఆయన. అసలు దేవుడికి ఒక తెలుగు పేరు ఉండడం ఎంత గొప్పది చూడండి. ఆంధ్ర మహావిష్ణువు, ఆయన మహావిష్ణువు ఎవరికైనా ప్రపంచానికంతా భూమండలానికంతా నభోమండలానికంతా మహావిష్ణువు ఆయన. కానీ ఆంధ్ర మహావిష్ణువు ఆయనకింత ఇష్టమో తెలుగు పేరు పెట్టుకున్నాడు. అక్కడ గుళ్ళో పడుకున్నాడు రాత్రి. అంటే ప్రజలకు సన్నిహితంగా ఉండాలి, అందువల్ల గుడిలో పడుకున్నాడు. పడుకుంటే ఆంధ్ర మహావిష్ణువు కలలో దర్శనమిచ్చాడు. నాయనా నువ్వు ప్రభువు, నా పేరుతో ఒక మహాకావ్యం రాయవయ్యా అన్నాడు కలలో గణపతి. రాస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు ఆముక్తమాల్యద అనే అద్భుతమైన గ్రంథం రచించాడు ఆయన. మహాకావ్యము, ప్రబంధములకు వరవడి అది. అటువంటి మహాకావ్యమును రచించాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. అందువల్ల మన తెలుగు భాష గొప్పది. మన ఇప్పుడు ఈ విశ్వావసు అన్న పేరు చాలా, వసు అంటే ధనం, ప్రపంచానికంత ప్రపంచమంతా ధనముగా కలవాడు. విశ్వం యస్య, విశ్వం వసు యస్య సహా విశ్వావసు అంటే విశ్వమే ధనముగా కలవాడు భగవంతుడు. భగః అంటేనే ధైర్యం, ఐశ్వర్యం. భగః అంటే భగవాన్ అంటే అటువంటి భగమును కలవాడు. 6 విధాల ఐశ్వర్యమును భగః అనే పేరు చెప్పారు సంస్కృతంలో. మనం తెలుగు మాటలన్నీ సంస్కృతమే మనం మాట్లాడేవి కాదు. ఇంగ్లీష్ వాడు కనుక కూర్చుంటే వాడు 100 మాటలు మాట్లాడితే 100 మాటలు నేను సంస్కృతం చెప్తాను, నువ్వు సంస్కృతం మాట్లాడుతున్నావని. 100 అంటే 100 చెప్తాను నేను. ఆయన ఏమన్నా మాట్లాడిని, ఆయన ఇష్టం వచ్చినవి మాట్లాడని, నేను ఆ పదానికి సంస్కృతం మూలం చెప్తా. ఆ మూలము అందరూ సరే అనేటటువంటిదే చెప్తాను నేను, నా పాండిత్యం కోసం చెప్పను. అక్కడ ఉన్నది అంటే అంత సంస్కృత ప్రభావము ప్రపంచ భాషల మీద ఉన్నది, తెలుగు మీద చెప్పవలసిన పనే లేదు. అందువల్ల ఎవరు ఏది మాట్లాడినా అది సంస్కృతమే. అన్నం సంస్కృత పదమే. తెలుగులో ఓగిరము అనాలి, అంత మాట మాట్లాడలేము. అచ్చ తెలుగు ఓగిరము అంటే బాగుండదు కూడా వినడానికి. అన్నం అలవాటు పడ్డాము, బువ్వ అనొచ్చు, తెలుగు మాట మంచి మాట. కాబట్టి ఇట్లా తెలుగు భాష ఇంత గొప్పది. ఈ తెలుగు భాషకు క్రమంగా దూరం అయిపోతున్నాం. అందరూ ఈ నిలబడి తింటుంటారు, బఫే లాగా, బఫే భోజనాలు, బఫేలో లాగా, బఫేలో తింటూ ఉంటారు. అంటే అది నిలబడే కదా తింటుంది, దానికి కూర్చోవడం తెలియదు, తినేటప్పుడు కూర్చోదు, దాని అలవాటు. అంటే ఇది పాశ్చాత్యుల అలవాటు మనకు వచ్చింది. ఈ 5 వేళ్లలో ఈ 5 బొటన వ్రేలికున్న గొప్పతనం ఏమిటంటే, నేను తల్లి 2 నిమిషాల సమయం తీసుకోవచ్చా? యమున అమ్మ అంటే అందరూ ఇంత గొప్పవాళ్ళ శ్రోతలు నాకు కూడా ఎక్కడ దొరుకుతారు? అందువల్ల కొంచెము స్వార్థం. ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ లాంటి వాడు దొరకాలి కదా, దైవజ్ఞ శర్మ లాంటి వాడు దొరకాలి కదా, మా శర్మ దొరకాలి కదా, వెంకటరెడ్డి గారు దొరకాలి కదా నాకు. అందుకని ఉన్నవాళ్ళందరూ, విజయ్ కుమార్ దొరకాలి కదా. అందువల్ల అందరూ యోగ్యులైనటువంటి శ్రోతలు. అంటే నా సభలు ఎప్పుడు పండిత మహా విద్వత్ సమ్మేళనమే నా సభలన్నీ కూడా. నేను మహా విద్వాంసులు ప్రపంచంలో ఎవరుంటారో వాళ్ళందరూ నా సభల్లో ఉంటారు. అలా ఉన్నవే నా సభలన్నీ కూడా. ఇది కూడా అటువంటి సభగా నేను మన్నిస్తూ నేను ఇక్కడ 2 మాటలు మాట్లాడడానికి నేను ఉత్సహిస్తున్నాను. ఏమిటంటే చూడండి, అన్నం సంస్కృతము పదము, అన్నం వదిలేసాము, రైస్ పెడతారా
అని నిలబడి తింటూ అడుగుతుంటారు. వాళ్ళు వడ్డించే వాళ్ళు, మన సంస్కృతి ఏమిటంటే వద్దన్నా కూడా వడ్డించటం. మనం పాశ్చాత్య దేశాలకు వెళితే మీ అందరికీ అలవాట్లే, ఎవరు తెలియని వాళ్ళు కావు ఇవి. ఒకసారి అడుగుతారు, రెండోసారి వద్దంటే వద్దండి అన్నాం అనుకోండి, ఆర్ యూ షూర్ అంటారు. అంటే ఖచ్చితంగా వద్దా అని. వీడికి ఇప్పుడు నిజంగా మొహమాట పడి వద్దా అనాల్సిందే మూడవసారి. బట్ రెండవసారి ఇంకా వెయ్యి అనడానికైతే వీలేదు, ఆర్ యూ షూర్ అంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా వద్దంటున్నావా అని. అంటే అంత మర్యాద లేని జీవనం అన్నమాట. మీరు పాతకాలం గుర్తు చేసుకోండి, మన తెలుగు ఇళ్లల్లో మీరు వద్దన్నా సరే వడ్డిస్తుంటారు. అంటే ఎక్కడ మొహమాటానికి ఒక మెతుకు తక్కువ తింటాడో అతిథి అన్నంత జాగ్రత్త. ఇంత ఆతిథేయ విద్య తెలిసిన వాడు తెలుగువాడు మాత్రమే మన దేశంలో. మీరు ఎన్ని రాష్ట్రాలన్నీ గొప్పవే, మన దేశం గొప్పదే, దాంట్లో తెలుగువాడు కొంచెం పై కోటికి సంబంధించిన వాడు తెలుగువాడు. మాంధాత అని ఒక మహానుభావుడు ఉన్నాడు కృతయుగములో ఈయన చక్రవర్తి. ఆయన తండ్రి ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు, ఆయనకు సంతానము లేదు. లేకపోతే భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా సంతానము. ఆ రోజు రాజులు చక్రవర్తులంటే ఏదో ఇంతింత 5 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు రాజులు కాదు, వాళ్ళు జీవితకాలం ఆయనే చక్రవర్తి. భూమి ఎంత ఉందో సముద్రమే సాగర మేఘరాయా పృథివ్యా ఏకరాట్ ఇతి. అంటే ఇప్పుడు మీరు నెట్లో వెనక్కి వెళితే తెలుస్తుంది, భూమండలము మధ్యలో ఉండి సముద్రం వచ్చి మళ్ళీ భూమండలము లేదు. మొత్తం భూమండలం అంతా ఒకచోటే ఉంది ఆనాడు. చుట్టూ సముద్రం ఉన్నది. సాగర మేఖల, సముద్రమును వడ్డాణములాగా కలిగిన భూమికి ఆయన చక్రవర్తి అన్నారు. అటువంటి భూములకు చక్రవర్తులు వాళ్ళు. ఆయన ఎప్పుడైతే సంతానం అన్నాడో భరద్వాజ మహర్షి ఒక యాగం చేయించాడు. యజ్ఞం చేశాక ఇంకా తెల్లవారితే యాగము పూర్తి అవుతుంది. 11వ రోజు ఒక 3 నెలల పాటు యజ్ఞం చేశారు ఆయన. చేశాక ముందు రోజు రాత్రి ఆ తెల్లవారితే ఆయన భరద్వాజ ఋషి ఆయన ధర్మపత్నికి కలశ జలం ఇస్తారు. ఇస్తే ఆమె గర్భధారణ అవుతుంది. ఆ అర్ధరాత్రి దంపతులిద్దరూ అక్కడ బ్రహ్మచర్యముతో యజ్ఞశాలలో పడుకున్నారు. ఎప్పుడో దాహం వేసింది ఆయనకి. దాహం వేసి ఇక్కడక్కడ చూశాడు, ఆ కలశం నీళ్లు తాగేశాడు. అంటే అప్పటికే ఫలం వచ్చేసింది, కలశంలో ఆవాహితమైన ఫలం ఉన్నది. ఎప్పుడైతే తాగాడో ఆయనకు గర్భమైంది. అంటే మగవాడికే గర్భం వచ్చింది. మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఇతిహాస అంటే అని ఇలాగ ఉండేది అని, అంటే సత్యము, ఏది అసత్యము కాదు. మనవన్నీ పురా అపి నవం పురాణం అంటే ముందు ఉన్నదే, ఇప్పటికీ కొత్తదే అన్నాడు. అంత అద్భుతమైనది. భూమిని చాప చుట్టినట్టు చుట్టారు అన్నారు. భూమి బలపరుపుగా ఉంది అని చెప్పలే మన వాళ్ళు. అంటే చాలా హైలీ ఇంటెలిజెంట్స్ అన్నమాట. అంటే మహాజ్ఞాన శిఖరములను అధిరోహించిన వాళ్ళు మన ఋషులు. మొత్తం ప్రపంచమంతా ఏది ఎక్కడుందో చూశారు. ఇవాళ కుజుడు ఎట్లున్నాడో మనం వెళ్ళి తెలుసుకుంటున్నాం, దగ్గరికి వెళ్తామంటున్నాం. చంద్రుడు ఎట్లున్నాడో చెప్పారు, ప్రతిదీ చెప్పారు. ఈ హిరణ్యక ఖండ అన్నాడు. ఆ భూభాగము ఏర్పడని నాడు ఆఫ్రికా ఖండమును హిరణ్యక ఖండ అన్నారు. వాడు ఇక్కడ పూరిపాకలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ప్రపంచాన్ని దర్శనం చేశారు. ఇది బంగారము పుట్టే భూమి అన్నాడు. హిరణ్యక ఖండము, హిరణ్యం అంటే బంగారం, అంటే సూర్యరశ్మికి భూభాగములో బంగారం ఏర్పడుతుంది అని. అలా ఈయన నీళ్లు తాగేటప్పటికీ గర్భం ఏర్పడింది. తెల్లవారితే సరే మన మహాత్ములు ఆయనకి ఇలాగా శస్త్రచికిత్స చేసి శిశువును బయటికి తీశారు. చికిత్స అయితే చేసి బయటికి తీశారు, కానీ మాతృస్తన్యం ఎలా వస్తుంది? తల్లి కంటే తల్లిపాలు ఉంటాయి. ఎలా పిల్లవాడికి మరి పాలు ఎలా రావాలి, ఆహారం ఎలాగా అని ఆయన దేవేంద్రుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవేంద్రుడు 3 లోకములకు అధిపతి, అమృతానికి అధిపతి. ఆయన అమృత కలశములు ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమృతమావాహయామి అన్నారు. ఈ బొటనవ్రేలిలోకి అమృతమును ఆవాహించి ఆవాహనము చేసి మాం దాహి అన్నాడు ఈ పిల్లవాడికి. అంటే నాయన నన్ను త్రాగు, ఇలా చీకు అని అన్నాడు. ఆ పిల్లవాడి నోట్లో వేలు పెట్టాడు. వాడు అలా చీకుతూ 3 నెలల పాటు కాలం గడిచింది. గడవగానే ఆ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు వచ్చింది. వస్తే నాయన నేను 3 లోకాల పరిపాలనను వదిలేసి ఏ శిశువు పుట్టినా ఆయనదే బాధ్యత. ఇదంతా భారతీయ విధానం. ఇప్పుడు అమెరికా దేశాలన్నీ పిల్లవాడు పుడితే గవర్నమెంట్ బాధ్యతలు తీసుకుంటున్నది, ప్రభుత్వం అక్కడ. ఇది మనదే ఉన్న పద్ధతి అంతా కూడా. అలా ఎప్పుడైతే
నువ్వు భోజనం చేసే వయస్సు వచ్చిందో నాయన, ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నాడు దేవేంద్రుడు. అంటే స్వామి ఎలాగో రానే వచ్చారు స్వర్గం నుంచి, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఒక వరం ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి నాయన అన్నాడు. ఈ మాంధాత అనే మహానుభావుడు పెద్ద చక్రవర్తి తర్వాతి కాలంలో. ఈయన మాం ధాహి, నన్ను త్రాగు అన్నాడు కదా, త్రాగినందుకు మాంధాత అయ్యాడు. ఆయన పేరు మాంధాత అని వచ్చింది. అలా మాంధాత ఒక కోరిక కోరాడు. ఏం కోరాడు ఆయన అంటే, సమస్త మానవ కోటికి, అంటే మానవులందరికీ, ఈరోజు దౌర్భాగ్యపు రోజులు ఏమిటంటే మానవులంటే కులము లేదండి, మతము లేదండి, ఇదండి అని చెప్పాలి. ఈ పాడు మాటలు అవసరం లేదా అన్నాడు. ఎందుకంటే మానవుల కంటే అందరికీ అని అర్థం, అది సాధారణమైన అర్థం. అట్లా మానవులందరికీ బొటన వ్రేలిలో అమృతము ఆవాహనమయ్యేటట్లు మీరు అనుగ్రహించాలి, నాకు ఇలాంటి వరం ఇవ్వాలని కోరాడు. చూసారా, పూర్వకాలంలో ఎవరు మహాత్ములు వరము కోరినా వాళ్ళ కోసం ఎవరు కోరేవారు కాదు, మొత్తము మానవాళికంతా కోరికలు కోరేవాళ్ళు. అయితే తథాస్తు అని దేవేంద్రుడు వరం ఇచ్చాడు. అందుకని ఇప్పుడు పుట్టిన ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటుంది. దీనికి జాతి లేదు, మతము లేదు, దేశము లేదు, భాష లేదు. ప్రతి పిల్లవాడు నోట్లో, వీడికి పళ్ళు ముందుకొస్తాయని తల్లి చేదుబట్ట చుట్టి నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అమ్మ, వీడికి పళ్ళు ముందుకు వస్తాయండి గురువుగారు, అందుకని చేతికి ఇట్లా చుడుతున్నామని అంటే, వాడికి స్తన్యము కన్నా ప్రీతికరమైనది వేలు. ఎందుకు ఇది త్రాగుతాడు చీకుతాడు అంటే, దీంట్లో అమృతం ఉన్నది అని. ఈ అమృతమే అన్నము కలిపి తినమన్నారు. అన్నము కలిపి తినటం వల్ల అమృత సంగమం ఏర్పడుతుంది. పొరపాటుగా ఈ అమృతత్వం మనకు రావద్దు అనే గాఢమైన కోరికతో మనం అన్ని స్పూన్లు ఫోర్కులే వాడతాం. మనం అంత అంటే ప్రసాదము తిన్నా స్పూన్ వేసుకొని తింటాం. అంటే అక్కడ కూడా పొరపాటుగా మేలు జరగొద్దు మన శరీరానికి, అంటే అంత పట్టుదలగా ఉన్నాం మనం. ఇంకా అలా ఉంటే ఏం చేస్తాం, భగవంతుడైనా ఏం చేయగలడు మన పట్ల. అందుకని ఆయన కూడా కొంచెం అలా తప్పుకొని దూరం ఆగి మన లీలలు చూస్తూ ఆయనే మురిసిపోతూ ఉంటాడు. ఆయన లీలలు మనం చూడటం కాకుండా మన లీలలు ఆయనే చూస్తున్నాడు. ఇది ఇలా మన దేశము, మన సంప్రదాయము. విశ్వావసు ఎంత గొప్ప పేరు అంటే పరమేశ్వరుని యొక్క నామధేయం. విశ్వమంతా ధనముగా కలవాడు, ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అన్నాడు. ఇటువంటి సర్వ సత్తాక సంపన్నమైనటువంటి దేవతా మండలి ఏది కావాలంటే అది ఇచ్చి, సర్వ ఆభరణ హార కిరీట కేయూర కుండలాది హార మహా ఆభరణములు కలిగిన దేవతలను వదిలేసి, పిచ్చి పిచ్చిగా బొట్టు లేకుండా జుట్టు లేకుండా కట్టొదిలేసి అన్నీ అంతా మారిపోయి దేశమంతా ఏమైపోతుందంటే, వాళ్ళని చూస్తే ఏమి దురదృష్టం అలముకున్నది వీళ్ళ ముఖాలకు, ఏమి కర్మ, ఏమి పాపం చేసుకున్నాం, వీళ్ళ ముఖం చూస్తేనే పాపము కదా, ధిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు. నీకు కుంకుమ బొట్టు విభూతి నామము నిష్టం తిలకము ఏదైనా పెట్టుకో, ఆ పుండ్రము లేనటువంటి ముఖము చూస్తే చూసిన వాడికి కూడా కొంచెం దారిద్ర్యం చుట్టుకుంటుంది అన్నాడు. ఇంకా ఆ ముఖం ఉన్నవాడి సంగతి మనం చెప్పవలసిన పని లేదు. అట్లాగా ఏమన్నాడు, అయ్యా నకేశేషు స్నేహ నచ నయనయో అంజన కథ నవా వీటీ వక్త్రే నచ కుచతటే చందన రస. ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. నకేశేషు స్నేహ, వెంట్రుకలకి ఎప్పుడు నూనె ఉండాలన్నాడు. అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను. మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు మన జాతిలో. ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు. ఇప్పుడు ఆడవాళ్లే పెట్టుకో, షాంపూలు తప్ప పూలు ఎరుగం మనం. మారిపోయింది ప్రపంచం అంతా, అంతా షాంపూలే. పోసి పోసి 6 వారాలు వాడు, ఆ తర్వాత చూడు అంటాడు. 6 వారాలు వాడితే పాపం ముఖం బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. టీవీలో ప్రకటనలు చూసి అన్నీ వాడి ఏమీ లేని పరిస్థితి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాంటి స్థితుల్లోకి పడిపోతుంటాం. వాడికి 6 వారాల్లో అందరూ వాడేటప్పటికి రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. వాడు కనపడను, ఊరికే ఒక నంబర్ ఇస్తాడు, దీనికి మాట్లాడండి అని. ఆ నంబర్ తీయరు ఎవరు, ఎప్పుడూ అది అందుబాటులో ఉండదు. వాడి వైభవం అదే, వాడి తెలివి అదే. మామూలుగా మన ఏమీ ఖర్చు లేకుండా వేపపుల్ల, ఇప్పుడు వేపపూతకు ప్రధానమైనటువంటి రోజు ఉగాది. ఏమిటంటే ఇది శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం చెప్పి ఆ వేప ప్రసాదము అది తినాలి అన్నారు. కొత్త మామిడి ముక్కలు, అలా కొత్త చింతపండు, అలాగే వేపపూత, కొత్త బెల్లము, ఇవన్నీ వేసి చేసుకునేది. ఉప్పు
వీటన్నిటితో కలిపి చేసుకునేది అది. ఈ షడ్ రుచుల సమాహారం అన్నమాట. దానికి శ్లోకం చెప్పాలి అన్నారు. ఇది మనము తినవలసినటువంటి సన్నివేశము. ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే. ఒకడొకడు అంటుంటాడు, ఏమిటండి సనాతన ధర్మం అని. ఒరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో. ఏమిటి సనాతన ధర్మం అంటే, నువ్వు పడుకుంటే సనాతన ధర్మము, నువ్వు లేస్తే సనాతన ధర్మం, నువ్వు ఏ వైపు తిరగాలో సనాతన ధర్మము. ఎడమవైపు వామకుక్షి అవస్థలో పడుకోమన్నారు, ఎడమవైపు లేచేటప్పుడు కుడివైపు లేమన్నారు. ఇదంతా సనాతన ధర్మమే. లేస్తూ కానీ అమ్మా అన్నారు, సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్నాడు. విష్ణుపత్ని భూదేవి, అమ్మా నన్ను క్షమించు, నీ మీద కాళ్ళు పెడుతున్నాను అన్నాడు. చాప మీద నుంచి లేచిన పడక వాడు మంచం మీద నుంచి దిగినా కుడికాలు పెట్టి దిగమన్నాడు. ఇది సనాతన ధర్మమే. ఇంటి మీద ముగ్గేస్తే సనాతన ధర్మము, ఒక అతిథికి అన్నం పెడితే సనాతన ధర్మము, నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళి భోంచేస్తే సనాతన ధర్మము, నువ్వు బొట్టు పెట్టుకుంటే సనాతన ధర్మము, స్నానము చేస్తే సనాతన ధర్మం. 3 వేళల స్నానం అన్నాడు, కనీసం 2 వేళలు చేస్తున్నాం చాలామంది. ఇప్పుడు అసలు స్నానానికి అంత వైభవం అండి. 70 కోట్ల మంది జనం వస్తారండి స్నానం అని అంటే. అది ఈ భారతదేశం. 70 కోట్ల మంది వచ్చారు. ఏమిటంటే స్నానము. తోస్తే తాళ్లతో పట్టుకుంటే ఎవరు వినలేదు, నేను పోతానన్నాడు. ఎవరో కొంతమంది అల్పప్రజ్ఞావంతులు తప్ప స్నానమును విమర్శించిన వాళ్ళు. స్నానము గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు. బకెట్ నీళ్లతో స్నానం చేసినా ఈ శ్లోకం చెప్పుకొని చేస్తాం. గంగా గంగా గంగా. నాకేం మంత్రాలు రావండి, ఏమక్కర్లేదు. గంగా అనలేవా, కృష్ణ అనలేవా, యమున అనలేవా, గోదావరి అనలేవా? ఏమైంది? గోదావరి 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 వేసుకుని గోదావరి నీ సంకల్ప మాత్రం చేత అక్కడికి వస్తుంది. అందుకని బకెట్ నీళ్లల్లో గంగా జలము కలిపితే పరమ స్వచ్ఛము. ప్రపంచమంతా చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు సైంటిస్టులందరూ చెప్తున్నారు. గంగా నది జలము ఎంత శుద్ధమంటే, ఇప్పుడు మొన్న 60 కోట్ల మంది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిపితే ఇంకొక కోటి సంఖ్య పెరుగుతారు. అంతమంది స్నానము చేసినా పరమ శుద్ధంగా ఉన్నాయి జలం. ఎక్కడ అశుద్ధం అన్నది లేదు, ఎక్కడ కట్టుబాటు లేదు. ఇక్కడ నీకు 1,00,000 రూపాయలు ఇస్తే తొందరగా స్నానము నీకు 4-5 గంటల్లోనే అయిపోతుంది అన్నారు అనుకోండి. అక్కడ అసలు అదైతే ఇంకొక 70 కోట్లు వచ్చేదేమో ఆ ప్రభుత్వానికి. అట్లా ఎక్కడా బేరం పెట్టలేదు. ఆ యోగి మహానుభావుడు, ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు. ఈ దేశం కోసం పుట్టాడు, పుట్టాడు చేస్తున్నాడు మహానుభావుడు. నరేంద్ర మోడీ అన్నవాడే కారణజన్ముడు, భగవంతుని యొక్క అవతారం. అతను పుట్టాడు ఈ దేశం కోసం. రాముణ్ణి ప్రతిష్ఠ చేయడానికి 11 రోజులు నిర్జల ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు. అతనికి 70 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఎవడన్నా ఉండగలడా? 70 ఏళ్ల వయస్సులో 11 రోజులు ఉపవాసం ఉండి 11 దివ్యక్షేత్రములు తిరిగి ఆ తమిళనాడులో 21 బావులలో స్నానం చేశాడు. చల్లనీళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు చేస్తాడండి, కార్పొరేటర్ చేయడు. హీటర్ వేసుకొని స్నానం చేస్తాడు గీజర్లో. కానీ 11 రోజుల పాటు ఆయన పొద్దున సాయంకాలము చల్లనీళ్ళ బావి నీళ్లు స్నానం చేశాడు. చేసి ఉపవాసము ఉండి 12వ రోజు రామ ప్రతిష్ఠ చేశాడు అయోధ్యలో. ఏం పుణ్యం అండి, ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది అట్లాంటి వాళ్ళని కలిగి ఉండడానికి. ఇక్కడ మహానుభావులు ఎంతమంది పుట్టారు. ఛత్రపతి శివాజీ పుట్టాడు ఈ దేశంలో, ఒక రామానంద తీర్థ పుట్టాడు, ఒక పివి నరసింహారావు పుట్టాడు ఈ గడ్డ మీద. ఇది గొప్ప దేశం. ఇది ఆదిశంకరులు వెలసారు ఈ నేల మీద. ఇది మన సనాతన ధర్మం. నేను ఇవాళ మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం కాబట్టి సూర్యుడు అధిపతి ఈ సంవత్సరానికి. ప్రతివానిలో సూర్య తేజము వెలగాలి. చంద్రుడు మంత్రి, ప్రతివానికి చంద్రుడు మనఃకారకుడు. ప్రతివాని యొక్క మనస్సు, ప్రతి జీవి యొక్క మనస్సు. వస్త్రాలు ఇస్తాం, ఎందుకు ఇస్తారు? శాలువలు కప్పుతారు సభల్లో. ఎందుకు శాలువలు కప్పుతారంటే వస్త్రము అన్నది ఓషధీశుడు చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించిన వాడు. ఓషధి అంటే పత్తి, దూది నుంచి వస్తుంది. చాలామంది ఇందాక మల్లేశం గారి గురించి చెప్తున్నారు, చాలా సంతోషించా నేను. మల్లేశం మరి ఏమిటి అంటే మన దారము, పోగు, పడుగు, పేక అన్నారు. ఇటొక దారము ఇటొక దారము, ఏమి వైభవం అండి అది. ఆ వస్త్రాన్ని నేయటం అనేది ఏమి కళ అది.
ఎంత అద్భుతమైన కళ. ఆ దారాలు దగ్గరికయ్యి ఈ వస్త్రం అయ్యి మనం కప్పుకుంటున్నాం. ఇది చంద్రుడి అనుగ్రహం. అందుకని వస్త్రం కప్పితే కప్పిన వాళ్లకు కప్పించుకున్న వాళ్లకు మనస్సు చల్లగా ఉంటుందట. అందుకోసం వస్త్రానికి అంత ప్రాధాన్యం. మా శర్మగారు, దైవజ్ఞ శర్మగారు అడిగారు, ఏమన్నారంటే పద్మశాలీయుల్లో మంచి కవులు ఉన్నారా అని. అసలు కవులు ఉన్నదంతా పద్మశాలీయుల్లోనే. చాలామంది మహాకవులు ఉన్నారు. మాకన్నా పూర్వుడు డాక్టర్ సివి సుబ్బన్న అని ఉండేవాడు, మహానుభావుడు. ఆయన అవధాని. ఆయన మాకందరికీ ముందటివాడు. ఆయన నా అవధానం మీద చాలా ప్రశంస ఆయనకి. అసలు అవధానం, ఆయన మంచి గ్రాంధిక భాష మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా అవధానమన్న నాగఫణి శర్మ గారిదే అనేవాడు. అట్లా మాట్లాడేవాడు ఆయన. అంటే చాలా సుష్ఠు పాణనీయమైన సంస్కృత భాషను ఉపయోగించేవాడు పద్యంలో ఆయన. ఇవాళ కూడా పాణనీయమే. విశ్వావసు, విశ్వవసు కావాలి. విశ్వ ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రతి పదానికి కారణం ఉంటుంది. అదే భారత జాతి. ప్రతి మాట ఎందుకు పుట్టిందో కారణం ఉంటుంది. వాడెవడో డేవిడ్ అని పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావురా అంటే వాడు ఏదో చాక్లెట్లు తిన్నాడు, బిస్కెట్లు ఇచ్చుకున్నాడు, కేకు కోసాడు, దండేశాడు, పెట్టుకున్నాడు. ఏం వాడికి అంటే ఎవరిని వెక్కిరించడం కాదు. ప్రపంచంలో పేరు ఎందుకు పెట్టుకుంటాడో వాడికి తెలియదు. ఈ దేశంలో తెలుసు. చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి, ఇలా ప్రతి దానికి ఉంటుంది. ఆ పేర్లు చూసి ఇదిగో ఈయన అశోక్ తేజ ఎందుకు పెట్టాడంటే వాళ్ళ నాన్నగారు శాస్త్రం చూసి, స్వామి ఎలా పేరు పెట్టాలంటే అశోక్ తేజని చాలా గొప్పవాడు అవుతాడయా, నిన్ను మించి అవుతాడు అని వాళ్ళ నాన్నకు ఎవరో మహానుభావుడు చెప్పుకుంటాడు. అందుకని ఆయన వాళ్ళ నాన్నను మించిన కవి, పండితుడు, విద్వాంసుడు, జగద్గేయుడు అయ్యాడు. ఎలా అవుతాడు? ఓ శర్మ ఎందుకు పెట్టారయ్యా ఆయనకు? మాచవరం ఏదో చెంచు మారుతి అని పెట్టుకున్నాడు. ఆయన ఇంత పేరు పెట్టుకున్నాడు మన మా శర్మ గారు. ఆయన అందరికీ మా శర్మ. ఎవరు చూస్తే ఆయనకి మా శర్మ అనే పిలుస్తుంటారు అందరు ఆయన్ని. మా ఎందుకు వచ్చిందంటే దానికి ఏదో ఒక నక్షత్రమో అక్షరము, దై ఏదో ఒక అక్షరము. ఇట్లా మీరు ఏ పేరు చూడండి, పేరు పెట్టుకున్నారంటే అమృతాయమానమైన పేరు. అన్నప్రాశనం ఒక మంత్రం ఉంది. 16 సంస్కారాలు ఉన్నాయి ఈ దేశంలో పుట్టిన వాడికి. ప్రతివాడు సంస్కారం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఊరికనే వాడికి ఏదో కేక్ పెట్టి ఆ రోజు ఆ అన్నప్రాశన అంటే కాదు, మంత్రపూర్వకముగా విధిపూర్వకముగా మొట్టమొదట బంగారు ఉంగరముతో తేనెలో అద్ది మేనమామ పిల్లవాడికి నోటికి తాకిస్తాడు. అది అన్నప్రాశన ముహూర్తము. అన్నప్రాశన, ప్రాశనం అంటే తినటం, ప్రకృష్టమైన అసనం, మొట్టమొదటిసారి తినటం. అలా పేరు పెట్టినా, అన్నము పెట్టినా, వాడు వివాహము చేసుకున్నా, అంతకుముందు ఉపనయనము చేసుకున్నా, ఏది చేసినా ధార్మికమైన జీవనము. ఇది ఈ భారతదేశము. ఈ విశ్వావసు అటువంటి గొప్ప పేరు. ఎందుకంటే విశ్వస్య వసురాటోహో అన్నాడు. పాణిని సూత్రం చెప్పాడు. వసురాటోహో, వసు రాట్ అనే శబ్దములు రెండింటికి ముందు విశ్వ అనే శబ్దం వస్తే దీర్ఘస్యాత్ అన్నాడు. దీర్ఘం వస్తుంది. విశ్వవసు కావలసింది విశ్వావసు అవుతుంది అని పాణిని మహర్షి నిపాతము దీనికి సూత్రం చెప్పాడు. అందుకని విశ్వావసు. విశ్వామిత్రుడు ఎందుకైందయ్యా? విశ్వమిత్రుడు కావాలి. విశ్వామిత్రుడు అయ్యాడు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్లా ప్రతి దానికి కారణం ఉంటుంది. శాఖ అంటే కొమ్మ, చెట్టు కొమ్మ శాఖ అన్నాడు. ఖే సేరతే ఇది శాఖ అన్నాడు సంస్కృతంలో. ఖే అంటే ఆకాశే సేరతే, అది ఆకాశంలో ఇలా విశ్రమిస్తుందట వెళ్ళి, దానికి అందుకని శాఖ కొమ్మ అన్నాడు. తెలుగులో కూడా చెప్పొచ్చు కొమ్మ అంటే. ఎందుకండి కొమ్మ అంటే? కొమ్మ అంటే తీసుకోరా అని పళ్ళిస్తుంది కాబట్టి కొమ్మ పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఏదో మన చమత్కారం. అంటే భాష ఇంత శుద్ధమైనది. ఇటువంటి భాషను, సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మనము ఈ విశ్వావసునామ సంవత్సరము నేను అందరికీ, ఈ తల్లికి యమునా పాఠకు, తర్వాత శిల్పికాన అమ్మ శిల్పిక, ఎంత మంచి పేరు తల్లి, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ కూడా ఇక్కడ చేరినటువంటి మహనీయులు, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. ప్రతి కుటుంబానికి, కుటుంబము పరివారం అంటే భార్య, పిల్లలు, మీ బంధువర్గము అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు. ఎందుకంటే ఆరోగ్యకారకుడు, ఆయుఃకారకుడు సూర్యుడు. అటువంటి సూర్యుడు చాలామంది చెప్తుంటారు, నవగ్రహాలు లేవేం లేవండి అంటే, నీ తలకాయ, నువ్వు చదువుకుంటే కదా నవగ్రహాలు ఉన్నాయో లేదో తెలిసేది. నవగ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటే ఇక్కడ మనకేం సంబంధం అండి అంటాడు ఒక మేధావి.
ఒరే ఆకాశంలో ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో కదా సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మధ్యాహ్నం 12 అయితే ఎండాకాలంలో మే నెలలో బయట ఎందుకు నిలబడలేవురా మరి నువ్వు? ఆయనకు నీకేం సంబంధం లేదు కదా, ఏమైంది నిలబడు 2 గంటలు, పరిగెత్తిపోతావు కదా నీడలోకి, ఎందుకు నిలబడు అంటే ఏం సంబంధము అంటే సంబంధమే, ఎందుకు కాదు? పున్నమి వస్తే వెన్నెలకు హాయిగా బయట తిరుగుతావు, చీకట్లో తిరుగు అమావాస్య నాడు ఎందుకు వెన్నెలకే తిరుగుతావు? ఎందుకు చంద్రుడికి నీకు సంబంధం లేదా? ఉందా? ప్రతి గ్రహముతో సంబంధం ఉంది. ఆ గ్రహమండలి యొక్క కదలికను బట్టి నీ జీవనములో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏమంటే అవి చాలా లోకంలోకి వెళ్ళిపోయి ప్రపంచంలో ఏమైపోయినాయంటే వ్యక్తిగతంగా వాడు అట్లయిపోతాడు వీడు ఇట్లయిపోతాడంటే దీనికోసం శాస్త్రం పుట్టలేదు. నీకెవడిచ్చాడు రా అధికారం? వాడు ఎట్లా అవుతాడు ఇట్లా అవుతాడు అనడానికి? ఏదైనా గొప్పవాడు కావడానికి నోరుంటే చెప్పు. సర్వగ్రహమండలి చేత భగవానుడైనటువంటి సూర్యదేవుడు, చంద్రుడు మహామంత్రిగా ఉన్నటువంటి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ఇక్కడ ఈ మాధ్యమము ప్రసార మాధ్యమముల ద్వారా వినేటువంటి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యః. తర్వాతి కార్యక్రమము నడిపించవలసినదిగా పాఠక్ గారిని శిల్పికా గారిని నేను కోరుతూ జయోస్తు.